ఈ కథ స్నేహం, నమ్మకం మరియు క్షమాపణ యొక్క బలాన్ని అందంగా చూపిస్తుంది. ఒక చిన్న పట్టణంలో అర్జున్, రవి అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు. వారు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు, అనేక జ్ఞాపకాలను పంచుకున్నారు మరియు విడదీయరాని స్నేహితులుగా మారారు. అర్జున్ ప్రతిభావంతుడిగా మరియు సాహసవంతుడిగా ఉండేవాడు, అయితే రవి తెలివైన మరియు జాగ్రత్తగా ఉండేవాడు. వారి భిన్నత్వాల మధ్య వారు ఒకరినొకరు బలంగా మదించాడు మరియు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు అండగా ఉండేవారు. ఒక సాయంకాలం వారు ఒక ప్రశాంతమైన వీధిలో నడుస్తున్నప్పుడు ఒక అనాథ కుక్కను కనుగొన్నారు. అది చాలా సన్నగా, మురికిగా మరియు ఆకలితో ఉన్నట్లు కనిపించింది. దాని పట్ల జాలి చూపుతూ రవి దానికి ఆహారం ఇవ్వాలని సూచించాడు. అర్జున్ తొలుత సందేహించాడైనా చివరకు ఒప్పుకున్నాడు. వారు దానికి బడ్డీ అని పేరు పెట్టారు మరియు దాన్ని చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. తర్వాతి కొన్ని వారాల్లో బడ్డీ వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. అది ఎప్పుడూ వారి వెనుక నడిచేది, సంతోషాన్ని తెచ్చేది మరియు మార్కెట్లో వారి చిన్న కూరగాయల వ్యాపారాన్ని కూడా కాపాడేది. ఇద్దరు స్నేహితులు మరియు కుక్క మధ్య బంధం బలంగా పెరిగింది. వారు బడ్డీని కుటుంబ సభ్యుడిగా పరిగణించారు. ఒకరోజు అర్జున్ మరియు రవికి వ్యాపారంలో తీసుకోవలసిన నిర్ణయంపై వివాదం జరిగింది. వాదన తీవ్రమైంది మరియు వారు తమ పనిని విడగొట్టి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. బడ్డీ గందరగోళానికి గురై ఇద్దరి మధ్య చీకటి మాయమయ్యింది. అది వారిని తిరిగి కలపడానికి ప్రయత్నించింది, కానీ స్నేహితులు మాట్లాడటానికి నిరాకరించారు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ నదీ తీరంలో నడుస్తుండగా తడివేసి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోయాడు. అతను సహాయం కోసం కేకలు వేశాడు, కాని దగ్గర్లో ఎవరూ లేరు. అప్పటికీ బడ్డీ తప్ప ఆ కుక్క వెంటనే నదిలోకి దూకి ప్రవాహానికి ఎదురీదుతూ అర్జున్ దగ్గరికి చేరుకుంది. బడ్డీ అర్జున్ కప్పడిని పట్టుకుని అతన్ని ఒడ్డుకు లాగింది. అలసిపోయి కాని సురక్షితంగా అర్జున్ కుక్కను బలంగా ఆలింగనం చేసుకున్నాడు. రవి ఈ శబ్దం విని అక్కడికి చేరాడు. అర్జున్ పరిస్థితి మరియు బడ్డీ ధైర్యాన్ని చూసి స్నేహితులు తమ వాదన ఎంత నిర్ధారించుకున్నదని గ్రహించారు. వారు ఒకరిని ఒకరు కౌగిలించుకుని తమ స్నేహాన్ని ఎప్పుడూ విడగొట్టబోమని ప్రమాణం చేశారు. ఆ రోజు నుండి ఇద్దరు స్నేహితులు మళ్లీ కలిసి పనిచేశారు, మరింత బలంగా. బడ్డీ వారి స్నేహం మరియు నమ్మకానికి ప్రతీకగా మారింది. ఈ ముగ్గురు పట్టణంలో ప్రియమైనవారుగా మారి ప్రేమ, క్షమ, ఐక్యత సందేశాన్ని ఎక్కడికైనా పంచారు.